నా 10th క్లాస్లో ఫస్ట్ టైం మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు పాకెట్ మనీ ఇస్తారా అని కొంచెం భయంగానే అడిగా. అలా ఎవ్రీ మంత్ ఫస్ట్కి నాన్న నాకు 10 రూపీస్ ఇవ్వడంతో స్టార్ట్ అయింది. నమస్కారం, మీరు వింటున్నారు ఓ పిట్ట కథ. నాకు పాకెట్ మనీ అని తెలియని రోజుల్లో హాలిడేస్కి మా ఊరు వెళ్ళినప్పుడు లేదా చుట్టాలు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తూ వెళ్తూ మన చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళేవారు. అలా స్టార్ట్ అయింది నా పాకెట్ మనీ స్టోరీ. నాకు గుర్తున్నంత వరకు మా తాతయ్య గారు నన్ను ఫస్ట్ టైం సంక్రాంతి తీర్థానికి తీసుకెళ్తూ నా చేతిలో 10 రూపీస్ పెట్టారు. తీర్థంలో నీకు నచ్చింది కొనుక్కో అన్నారు. ఆ రోజు నా చేతిలో డబ్బులు చూసుకుని ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. ఇది ఎర్లీ 2000స్లో, అంటే ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. అప్పట్లో పిల్లలందరికీ పండక్కి ఎంతో కొంత అలా చేతిలో పెట్టేవారు. పెద్దయ్య కొద్దీ ఆ అమౌంట్ కూడా పెరిగేది. నేను అలా వచ్చిన మనీ అంతా వెళ్ళి నా కిడ్డీ బ్యాంక్లో వేసుకునేదాన్ని. స్టార్టింగ్లో నా దగ్గర ఒక ఐరన్ డిబ్బీ ఉండేది. అది మా అమ్మది అనుకుంటా. అలా నాకు వచ్చింది. తర్వాత నా బర్త్డే గిఫ్ట్గా ఎవరో నాకు పప్పీ హౌస్ కిడ్డీ బ్యాంక్ ఇచ్చారు. దాన్ని క్యూట్గా కుక్క బ్యాంక్ అని పిలుచుకునేవాళ్ళం. ఆ పప్పీ కూడా అంతే క్యూట్గా సౌండ్ చేసుకుంటూ బయటకు వచ్చి మన మనీ తీసుకెళ్తుంటే భలే ఉండేది కదా. నేను మా తమ్ముడు హై స్కూల్కి వచ్చాక అనుకుంటా మా పేరెంట్స్ మాకు చెరొక మట్టి డిబ్బీ ఇచ్చారు. అలా దాంట్లో అందరూ ఇచ్చిన మనీ సేవ్ చేసుకుంటూ వచ్చాం. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత తమ్ముడి డిబ్బీ ఓవర్ఫ్లో అయిపోతుందని ఒకరోజు మా 2 డిబ్బీలు బ్రేక్ చేసేసాం. అప్పుడు 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్, 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్ అన్నీ ఉండేవి. అంతా కౌంట్ చేస్తే సమ్ థౌజండ్స్ అలా వచ్చేసరికి చాలా పెద్ద అచీవ్మెంట్లా అనిపించింది. ఆ తర్వాత ఆ మనీ పేరెంట్స్కి ఇచ్చేసినట్టు గుర్తు, ఎక్కడో ఇన్వెస్ట్ చేశారనుకుంటాం. మరి అంతేకాదు, పాకెట్ మనీతో అప్పుడప్పుడు ఫ్రెండ్స్కి గ్రీటింగ్ కార్డ్స్, పేరెంట్స్ యానివర్సరీకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కొనడం, ఫ్రెండ్స్తో బేకరీస్కి వెళ్ళి చిన్న పార్టీలా చేసుకునేవాళ్ళం. ఇంటర్కి వచ్చేసరికి మా నాన్న ఎవ్రీ మంత్ పాకెట్ మనీ 100-200 అలా ఇచ్చేవారు కాలేజ్ నుండి ఇంటికి ట్రావెల్ చేయడానికి. అదే బీటెక్కి వచ్చేసరికి 200 కాస్త 500 కూడా అయ్యింది. మరి అప్పుడే కదా మన ఖర్చులు కూడా పెరిగాయి. బంక్ కొట్టి సినిమాలు, మాల్స్ అన్నీ తిరిగేవాళ్ళం. అలా పాకెట్ మనీ తీసుకునే స్టేజ్ నుండి ఫైనలీ 2018లో శాలరీ తీసుకునే స్టేజ్కి ఎదిగిపోయామన్నమాట. కానీ ఇప్పటికీ మా నాన్న నాకు అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇస్తారు. ఫోన్లో, బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉన్నా మా నాన్న క్యాష్ ఇస్తారు. లైక్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎమర్జెన్సీకి క్యాష్ ఉండాలని. అండ్ దట్స్ మై పాకెట్ మనీ. మరి మీ కిడ్డీ బ్యాంక్ అండ్ పాకెట్ మనీ స్టోరీస్ని కింద కమెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే ట్యూన్ టు ఓ పిట్ట కథ. నేను మీ మేఘ్నా వల్ల.